లేచవంతాయలతో వేపుడు చేసేరా మగ అమ్మో అంత ఆయిలా? ఆహా, వాసనల మటుకు అదిరిపోతున్నాయమ్మా. టేస్ట్ ఇంకా అదిరిపోతుంది బామ్మగారు. మీరు కూర్చోండి, టేస్ట్ చేద్దరు గాని. వడ్డించు వడ్డించు. శరణ్, ఆహా, కూరలకే రారాజు. వంకాయ్, గుత్తొంకాయ్. ఆహా, ఏమైందమ్మా? ఒక్కసారి కొరికి చూడండి బామ్మ. సూపర్ సూపర్ అమ్మా. ఆహా, ఈ ముద్దపప్పు ఉంది చూడండి బామ్మగారు, చంపేసింది అనుకోండి. బామ్మగారు, దానికి కొంచెం నెయ్యి తగిలించని చెప్తాను. సూపర్ అమ్మా. ఒరేయ్, కూరలన్నీ చాలా బాగున్నాయి. నువ్వు కూడా తినరా. ఏంటి తినేది? కూరల్లో కూరగాయలు ఏమైనా కనపడుతున్నాయా? మొత్తం ఆయిల్ తప్ప. ఇంత ఆయిల్ తింటే అంతే సంగతులు. గోవిందా గోవిందా. నేను తింటున్నానుగా. అందుకే అలా ఉన్నావు. ఏంటి? ఏం లేదు, మాటల్లో పడితే మధ్యలో తినడం తగ్గిపోతుంది. నువ్వు కాని అమ్మా, నువ్వు కాని. తినమ్మా, తిను తిను. అదేంటమ్మా, కొంచెం ఉంది కదా, తినేయచ్చు కదా. వద్దులే బామ్మగారు, ఉంది కదా అని ఓ తినేస్తామా ఏంటి? కడుపులో ఏదో పట్టినంత ఇంత. ఇంత? ఇందాకటి నుంచి బకాసురుడి సిస్టర్ లాగా బకెట్ల కొద్దీ సాంబారు, గిన్నెల కొద్దీ అన్నం మెక్కేసి ఇంతంట. సరే బామ్మగారు, నేనిక బయలుదేరుతాను. వస్తాను చరణ్. రాకు. నా వస్తువు ఏదైనా నీ దగ్గర ఉండిపోయినా, నీ వస్తువు నా దగ్గర ఉండిపోయినా ఫోన్ చేయి, నేనే వస్తాను.
సరే నాన్న, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను. ఆ? ఉమ్. ఇద్దరు తెగ పొగిడేస్తున్నారు. మరి అంత టేస్టీగా ఉందా ఏంటి? ఎవరు చూడట్లేదు కదా, టేస్ట్ చూస్తే పోలా. థ్యాంక్ యూ. అదేంటి ఇద్దరు మళ్ళీ ఎంటర్ అయ్యారు? నువ్వు విన్ అయ్యావని మళ్ళీ ఎంటర్ అయ్యాం. తినేటప్పుడు తింటే సరిపోయేది కదా, దొంగచాటుగా తినడం ఎందుకో? ఏయ్, నా ఇంట్లో నేను దొంగతనంగా తినాల్సిన అవసరం నాకేంటి? మరి దీన్నేమంటారా? బామ్మ, నువ్వు కూడా తనకి సపోర్ట్ చేస్తావేంటి? నీళ్ళు తాగు. నెమ్మదిగా తినరా. మ్మ్. వస్తాను బామ్మగారు. సరేనమ్మా. చాలు నానమ్మా, చాలు. కొంచెం తినరా, చాలా బాగున్నాయి. ఏంటి బేబీ, ఇవాళ కాలేజ్ లేదా? ఉంది. మరి రెడీ అవ్వట్లేదు? వెళ్ళాలనిపించట్లేదు. అదేంటి? డాన్స్ కాంపిటీషన్లో ఓడిపోయాను కదా మమ్మీ. అందరికీ నా మొహం ఎలా చూపించను, అందుకే వెళ్ళను. ఎంతకాలం ఇలా వెళ్లకుండా ఉంటావు? ఎంత కాలమైనా సరే అసలు నేను కాలేజ్కి వెళ్ళను. అలా చేస్తే నువ్వు కాంపిటీషన్లో ఓడిపోయినందుకు ఫీల్ అయ్యి కాలేజ్కి రావట్లేదు అనుకోరు? ఆ పల్లవికి భయపడి రాలేదు అనుకుంటారు. మమ్మీ, ఎస్, అది పక్కన పెడితే కాలేజ్ మానేసి చరణ్కి దూరంగా ఉంటావా? ఆ పల్లవి చరణ్కి దగ్గర అవటానికి ఛాన్స్ ఇస్తావా? చరణ్ నన్ను లవ్ చేశాడు, పల్లవికి ఎందుకు దగ్గరవుతాడు? చరణ్ నీకు ఐ లవ్ యూ చెప్పడానికి కారణమేంటి? నువ్వు పాట పాడావనే కదా, నీ వాయిస్ నచ్చే కదా. అవును. అసలు ఆ పాట పాడింది నువ్వా, ఆ పల్లవియే కదా. ఆ పల్లవి అవసరాలని మనం క్యాచ్ చేసి దానికి డబ్బులిచ్చి పాడుతుంది నువ్వే అని అందరికీ తెలిసేలాగా ముందు నిన్ను నిలబెట్టి ఎవ్వరికీ కనబడకుండా చీకట్లో పల్లవిని పెట్టి పాట పాడించాం. ఇది తెలియని చరణ్ వాయిస్ నచ్చి పాడింది నువ్వే అని నమ్మి నిన్ను లవ్ చేశాడు, అదే కదా. ఇప్పుడు నువ్వు కాలేజ్కి వెళ్లకుండా చరణ్ని అవాయిడ్ చేస్తూ దూరంగా ఉన్నావనుకో, డాన్స్ కాంపిటీషన్ గెలిచిన ఆనందంలో ఆ పల్లవి మాటల్లో మాటలొచ్చి ఆల్బంలో పాటలు పాడింది కూడా నేనే అని చెప్పి స్లిప్ అయితే అప్పుడేమవుతుంది? నో, చరణ్ నాకు దూరం అయితే నేను బ్రతకలేను. నువ్వు చెప్పింది కరెక్టే మమ్మీ. ఆ పల్లవి ఎప్పటికప్పుడు చరణ్ని నాకు దూరం చెయ్యాలని, తను దగ్గరైపోవాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
ఆల్బంలో పాట పాడింది నేను కాదు, నా వెనక ఉండి తనే పాడిందన్న విషయం చరణ్కి తెలిసింది అంటే ఇక జన్మలో నన్ను క్షమించడు, దగ్గరకు కూడా రానివ్వడు. ఇప్పుడే నేను కాలేజ్కి వెళ్తాను. ఏయ్ నువ్వెప్పుడొచ్చావే? మీరు చేసిన కుట్ర మీ నోటితో మీరే బయట పెడుతున్నప్పుడు వచ్చాను. అయితే నా అనుమానం నిజమే అన్నమాట. కాలేజ్లో చరణ్ తన ఆల్బంలో పాడిన పాట వినిపించినప్పుడే నాకు డౌట్ వచ్చింది, ఆ వాయిస్ పల్లవిదని. తనని అడిగితే కాదు అని చెప్పి అబద్ధం చెప్పింది. ఇప్పుడు నిజం మీ ద్వారా బయటపడింది. అయితే ఇప్పుడేంటి? ఏంటా? పల్లవి పేదరికం అడ్డు పెట్టుకొని తననిలా చీట్ చేయటానికి సిగ్గులేదా? ఇందులో చీటింగ్ ఏముంది? దానికి డబ్బులు అవసరం, మాకు దాని గొంతు అవసరం. మీ అవసరాలు బాగున్నాయి. మరి ఆల్బంలో పాట పాడింది నీ కూతురే అని చెప్పి చరణ్ లవ్ చేస్తున్నాడు కదా, అప్పుడు చరణ్ని కూడా చీట్ చేసినట్టే కదా. ఈ విషయం చరణ్కి చెప్తే చంపేస్తాను. ఏది చంపు. నీ బెదిరింపులకు నేనేమీ భయపడను. నువ్వు చెప్తే ఎవరు నమ్ముతారే? నువ్వు అబద్ధం చెప్తున్నావని నేను చెప్తాను. చరణ్ నా మాట వింటాడా, నీ మాట నమ్ముతాడా? నాకు తెలుసు నువ్వు ఇలాగే మాట్లాడతావని. అందుకే మీరు మాట్లాడిందంతా రికార్డ్ చేశాను. వినండి. అసలు ఆ పాట పాడింది నువ్వా? ఆ పల్లవియే కదా. ఆ పల్లవి అవసరాలని మనం క్యాచ్ చేసి దానికి డబ్బులిచ్చి పాడుతుంది నువ్వే అని అందరికీ తెలిసేలాగా ముందు నిన్ను నిలబెట్టి ఎవ్వరికీ కనబడకుండా. ఇప్పుడేమంటావ్? ఇప్పుడే కాలేజ్కి వెళ్ళి పల్లవి చరణ్ ముందు నిలబెట్టి నీ వాయిస్ ని ప్లే చేస్తాను. అప్పుడు నమ్మడా? మమ్మీ, ఇది వెళ్ళి అక్కడ ప్లే చేసిందంటే అయిపోయినట్టే మమ్మీ. ఇప్పుడేం చేయాలి మమ్మీ? గీత ఎందుకు అర్జెంటుగా కలవాలని చెప్పింది? చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలని ఫోన్ చేసింది. ఏమై ఉంటుంది? పల్లవి, పల్లవి, పల్లవి. గీత, ఎందుకు అర్జెంటుగా రమ్మన్నావు? దేని గురించి? చెప్తాను చెప్తాను. చరణ్ ఇక్కడ. గీత, అది ఇక్కడ చరణ్ రా. ఏంటి? నాతో ఏదో మాట్లాడాలన్నావు, దేని గురించి? అవును, మీ ఇద్దరి గురించి ఒక విషయం చెప్పాలి. చరణ్, ముఖ్యంగా నీకు తెలియాలి. నాకు తెలియాలా? ఉమ్, నాకు తెలియాల్సిన విషయం ఏంటి? చెప్తున్నాను కదా, ఇద్దరికి సంబంధించిన విషయం. ఇద్దరికి సంబంధించిందా? ఏంటి గీత? అది అది దేని గురించి అంటే చెప్పు. అది హే గీత, సూపరే నువ్వు.
కొత్త ట్రెండా? రాము నువ్వు జస్ట్ ఫ్రెండ్సే అనుకున్నామే, లవర్స్ అన్నమాట. ఏయ్, ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడడం ఏంటి? కాలేజీలో గోడలన్నీ వీళ్ళ ప్రేమ కథలే చెప్తున్నాయి. కావాలంటే వెళ్ళి చూడండి. గీత, గీత, చూడరా వచ్చాడు పూల రంగుడు. ఏరా ముద్దుల వరకే వెళ్ళావా, ఇంకా అడ్వాన్స్ అయ్యావా? వెళ్ళే ఉంటారా, వీడేమి మనం అనుకున్నంత అమాయకుడేం కాదు. మీ ఇద్దరి మధ్య ఎంత రొమాన్స్ జరిగితే మాత్రం ఇక్కడ పబ్లిసిటీ చేయాలా? కొత్త ట్రెండ్ అనుకుంటానే. హే, పిచ్చి పిచ్చిగా మాట్లాడతారేంటి? రాము ఎలాంటి వాడో గీత ఎలాంటిదో మనందరికీ తెలీదా? అయ్యో చరణ్, మనకు వాళ్ళ గురించి తెలుసు కానీ వాళ్ళ గురించి మనకు చెప్పడానికి ఇలా చేశారు. లేదురా. ఏంట్రా లేదు? నాటకాలు ఆడుతున్నావా నువ్వు? ఏయ్, తననెందుకు కొడుతున్నావు? కొట్టడం కాదు, చంపేయాలి వీణ్ణి. అంతా వీడే చేశాడు. లేదు, నేనేం చేయలేదు. అబద్ధం చెప్పకు. నానమ్మ వీణ్ణి ఇంటికి రానివ్వద్దు అని ఎందుకు సీరియస్ అయ్యిందో, ఎందుకు వీణ్ణి గెంటేసిందో ఇప్పుడు అర్థమైందా నీకు? ఏదో సబ్జెక్ట్ లో డౌట్ వస్తే క్లారిటీ చేయడానికి ఫస్ట్ టైం వీణ్ణి పిలిపించాం. ఏంటి, రాముని డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి ఇంటికి కూడా రమ్మందా? ఈవిడ గారు పిలిచింది. ఆ తర్వాత ఇది అమాయకత్వంతో డౌట్ అడగడానికి రాముతో మాట్లాడడం మొదలుపెట్టింది. డబ్బులున్న అమ్మాయి కదా, పైగా అమాయకురాలు, ఎరవేద్దాం అనుకున్నాడు. అది కుదరకపోయేసరికి ఇలా అప్లై చేస్తే చచ్చినట్టు లవ్ చేస్తుంది అని చెప్పేసి తన్ని పెళ్లి చేసుకుంటే కోట్ల ఆస్తికి వారసుడైపోతాడని ప్లాన్ చేశాడు. లేదు, మీరు చెప్తుంది అబద్ధం. నాకే పాపం తెలియదు. కానీ ఈ పోస్టర్లైతే అబద్ధం చెప్పట్లేదు కదా. నువ్వు కాకపోతే ఈ పని చేయాల్సిన అవసరం ఎవరికుంటుంది? నువ్వు కావాలనే గీతతో చనువుగా ఉంటున్నావు. తను డౌట్స్ అడగడానికి ఫోన్ చేస్తే 24 గంటలు చదివారా? వేరే మాటలే ఉండవా? మాటలు కలపలేదా నువ్వు? రేయ్, గీత లవ్ చేసి ఉంటుందిరా, కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదురా. ఏముంది, ఇలా చేస్తే చచ్చినట్టు తలుపుతుందని ఇలా చేసుంటాడు. వీడేదో మంచోడు అనుకున్నాం కానీ వీళ్ళ ఇంత సాటిస్ట్ యాంగిల్ ఉంటుందని అస్సలు అనుకోలేదురా. ఈ విషయం ఇప్పుడు కాలేజీలో తెలిసింది. రేపు బయట తెలిస్తే మా గీత పరిస్థితి ఏంటి? తను అందరినీ ఎలా ఫేస్ చేస్తుంది?